ఈరోజు ప్రత్యేకించి చాలా జాగ్రత్తగా నేను మనం చేస్తున్నాను. ఈ ప్రార్థనకి ఎందుకు రావాలి? ఈ టైంలో ప్రార్థన పరిస్థితి ఏంటి? అసలు ఈ ప్రార్థనలు ఎందుకు అంటే, ఒకనాడు త్రోసివేయబడ్డ మన జీవితాల్లో దేవునికి చేరువులోకి రావడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఇది కృపకాలం. ఈ కృపకాలంలో నీకు ఒక ధన్యత కలుగు చేశాడు. దేవునికి ఆయాసకరమైన విషయాలు చేసి దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన మన బ్రతుకులు తిరిగి దేవునికి చేరువులోకి రావడానికి ఈ సమయాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. గమనించగలగాలి. మరి మా పరిస్థితి రాకుండా మేమేం చేయగలం, మా పరిస్థితి దేవుడికి తెలుసులే అన్న పనికిమాలిన మాటలు మాట్లాడతాను. కానీ ప్రయాసపడైనా సరే, సహించుకునైనా సరే దేవుని సన్నిధికి వచ్చి నీ అతిక్రమాలు ఒక్కొక్కటిగా ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టబడిన దినాన్ని దేవుని కనికరాన్ని తప్పకుండా పొందుతావని దేవుని యొక్క వాక్యం తెలియబడుస్తుంది. కనుక నీకు ఒక ఛాన్స్ ఇచ్చడం వల్ల దేవుడు చివరి దినాల్లో, ఈ చివరి దినాల్లో అయినా దేవుని సన్నిధి చేరుకుంటాం. మనని దేవునికి నమ్మకంగా బ్రతుకుతావేమన్నా ఆశ ఆలోచన దేవునికి కలిగి ఉంది. కనుక ప్రేమైన కాలాల దేవుని మహాకృప ఈ దినము మనకు దేవుడు కలుగు చేశాడు. ఎంతమంది ఈ విషయాన్ని గమనించగలుగుతున్నారో తెలియదు. కానీ ఏదో మనం చాలా భక్తి పరులు మనం, లేకుంటే మంచి విశ్వాసులు మనం అని చెప్పుకుంటున్నామేమో. కానీ నీ భక్తి ఎట్టిదో, నీ విశ్వాసం ఎట్టిదో నీ అంతరంగాన్ని పరీక్షించుకుంటే నీ భక్తి, నీ వైరాగ్యం ఏంటో తెలుస్తుంది. ప్రేమను వల్ల ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కృపకాలము నీకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఇది చివరి దినాలు. ఈ చివరి దినాల్లో నీవు పరిశోధించుకొని దేవునికి చేరువుగా రాకపోతే నీ పనిష్మెంట్ ఎట్టితో దేవుడు ముందే బయలుపరిచాడు. అగ్ని ఆరుతూ మన జీవితాలు చల్లారవు. ఆ స్థితి నుంచి తప్పించుకోవడానికి దేవుడి దినాన్ని మనకు ప్రసాదించాడు. గమనించగలిగి నువ్వు ఎట్టి పరిస్థితిలో ఉన్నా సహించుకొని దేవుని శక్తిని పొంది దేవుని మందిరానికి రావాలి. చాలామందికి ఉంది మన అమ్మ వాళ్ళ కావట్లేదు, మేము వాడు కూర్చోలేకున్నాం, మేము నిలబడుకోలేకున్నాం. ఏంటిదో ఏమండి అవి ఎట్లా ఉంటుందంటే, దైవ సేవకుడికో దేవునికో ఏదో మేలు వాళ్ళ ద్వారా కలిగినట్టుగా వాళ్ళ ఆలోచనలు. ఈ మాటలన్నీ దౌర్భాగ్యమైన మాటలు. నీకు ఒక ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. చివరి దినాల్లో ఈ కృపకాలం ఎందుకు ఇచ్చాడంటే, ఈ కృపకాలంలో నువ్వు దేవునికి కనికరాన్ని తిరిగి పొందడానికే. మన పితరులు దేవునికి ఆయాసకరమైన విషయాలు చేసి ఆకుల్లాగా రాలిపోయారు. ఆకులు రాలినట్టు రాలేదు, మనకు తెలిసిన విషయం. ఆ దౌర్భాగ్యమైన స్థితి నేను పొందకుండా ఉండడానికి నీవుగా పరిశోధించుకొని దేవుడిలో బలంగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. గనుక ఈరోజు నీ భక్తి వైరాగ్యాలు ఎటివో నీవుగా పరీక్షించుకునే సమయం ఇది. పరీక్షించుకొని దేవుని కనికరాన్ని పొందుకోవడానికి ఈ కృపకాలాన్ని దేవుడు ఇచ్చాడు. ఎంతమంది ఈ కృపకాలంలో దేవుని కనికరాన్ని తిరిగి పొందారన్నట్టుగా ఉన్నారో లేదో తెలియదు. కానీ ఈరోజు మేము భక్తిగా ఉన్నాము, మేము విశ్రాంతంగా ఉన్నాము, దేవునికి నమ్మకంగా ఉన్నాము, ప్రార్థన జీవితం కలిగి ఉన్నాము. చూడండి ప్రేమిని వల్ల దేవునికి దూరంగా ఉంటూ ఈ డైలాగులన్నీ చెప్పుకుంటూ ఉంటాం. కానీ ప్రభు ఒక మాట అంటాడు, నన్ను వెంబడింపగలడు వాడు ఎవడో తను తానుగా ఉపేక్షించుకొని నిద్రలేసి ఈ సమయాన్ని ఇచ్చాడు దేవుడు. అంటే నువ్వు ఎలాగున్నావు ఉపేక్షించుకోవడానికి, నీ విశ్వాస జీవితం ఎలాగుందో పరిశోధించడానికి సమయాన్ని ఇచ్చాడు. నీ స్థితిగతులు సరైనగా లేకపోవటం వల్ల ఇక్కడ ఆయన హెచ్చరిక ఏంటో నువ్వు తెలుసుకొని ఆ హెచ్చరిక ద్వారా నీ జీవితం మార్చుకోవడానికి ఈ సమయాన్ని ఇచ్చాడు దేవుడు. చూడండి ఎంత ప్రేమ కలిగిన వాడు. త్రోసివేయబడ్డ స్థితిలో నువ్వు ఉన్నా
తిరిగి చేరువలోకి రావాలని కోరుకున్న దేవుడు ఈ సమయాన్ని మనకిచ్చాడు. గమనించగలిగితే ఈ సమయాన్ని మనకిచ్చాడు గనుక ఈ సమయంలో నువ్వు ఓర్చుకొని దేవుని యొక్క కనికరాన్ని పొందకపోతే ఏ క్షణంలో ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు, ఏ క్షణంలో ఏమైపోతామో తెలియదు. నిన్న మధ్యాహ్నకాల సమయంలో విజయమహల్ గేట్ దగ్గర ఒక యవనస్తుడు ఆ ట్రాక్ దాడుతూ ఉన్నాడు. ఇక అలాగే ఎంత నిర్లక్ష్యంగా దాటుతున్నాడో తెలియదు. ఇప్పుడు మనం బండి వేసుకొని పోతుంటే బండికి ముందు అట్లా తిరుగుతూ ఉంటారు. అంటే అహంకారపు స్థితి. వీడి ఎట్టి పరిస్థితుల్లో వెళ్తున్నాడు, పాపం ఎంతటి బాధలో వెళ్తున్నాడో. ట్రైన్ గుద్దేసింది, కానీ అక్కడైతే చనిపోలేదు, కానీ హాస్పిటల్లో ఉన్నాడు. చివరి శ్వాస కొట్టుకుట్లాడింది. అంటే వాడు అనుకోలేదు, ఈరోజు నేను ట్రైన్ గుద్దేస్తుంది, నేను హాస్పిటల్లో జారుతాను, నా బ్రతికి ఎలాగుంటుంది అనుకున్నాడా? లేదు. అపోది ఎప్పుడు మన మీద దాడి చేస్తాడో తెలియదు. వాడి దాడికి నువ్వు గురి కాకుండా ఉండాలంటే దేవుని కనికరాన్ని పొందాలి. ఆ కనికరం ఎలాగొస్తుంది? నేను భక్తి కలిగి ఉన్నానులే, నాకన్నా భక్తి పరులు లేరులే, నేను ప్రార్థన కలిగి ఉన్నానులే, ప్రార్థన పూర్వకంగా ఉన్నానులే అని పనికిమాలిన డైలాగులను చెప్పినంత మాత్రం చేత దేవుని కనికరాన్ని పొందలేవు. నీ స్థితి ఎట్టుదలపటికి కూడా ఓరిమితో సహనముతో దేవుని సన్నిధికి వచ్చి ఆయన చెప్పే మాట వింటే నీ బ్రతుకు మారి నూతన పరచబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు ఎలాంటి స్థితి కలిగి ఉన్నాం ఆలోచించుకునే సమయాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. ఇది దేవుని ప్రేమను బట్టి మనకిచ్చిన సమయం. ఎందుకో తెలుసా? మన అంతరంగంలో దేవునికి ఆయాసకరమైన విషయాలు కొన్ని ఉన్నాయి కాబట్టి త్రోసివేయబడ్డ స్థితిలో ఉన్నాం. త్రోసివేయబడక, ఆయన మన మీద కోపగించుకోక ప్రేమను తిరిగి పొందుతారన్న ఆలోచన కలిగిన దేవుడు, ఆలోచనకర్తైన దేవుడు ఈ సమయాన్ని మనకి ఇచ్చాడు. గమనించగలగాలి. ఏదో ఈ సమయంలో లేచి ఆయన ఏదో ఉద్ధరించడానికో లేకుంటే దైవ సేవకుని ఉద్ధరించడానికి ఫీలింగ్ వల్ల దేనికండి? నీ బ్రతుకు మారి నూతనపరచబడి యుగ యుగాల దేవునితో ఉండాలన్న ఆ యొక్క ఆలోచన కలిగిన దేవుడు ఈ సమయాన్ని నీకు ఇచ్చాడన్న ఆలోచన ఎందుకు మనిషికి రావట్లేదు? అర్థం కావట్లేదు. ఎవరిని ఉద్ధరించడానికో కాదు ఈ సమయము, నిన్ను నీవుగా కాపాడుకోవడానికి ఈ సమయాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాస్తన్న ఆలోచన కలిగి ఉండాలి మనిషి. ఆలోచన అనేది నీ చేతులు లేకపోతే నువ్వేమైపోతావో తెలియని స్థితి. అందుకే ప్రభు ఒక మాట అంటాడు, చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి వాక్యం. చెప్పయ్యా. సంగపు దోతుకి ఇలాగు రాయి. మళ్ళీ చూద్దాం. సార్దీసులో ఉన్న సంగపు దోతకు ఇలాగు వ్రాయుము. ఈరోజు ఈ మందిరాన్ని గురించి చెప్తున్న దేవాది దేవుడు ఏమంటున్నాడు తెలిస్తే, ఆ సంఘంలో ఉన్న వారి కొరకు ఇలాగ వ్రాయుము. ఆ పార్టీస్లో సంఘానికి కాదు, కానీ ఈరోజు మన సంఘాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ సంఘానికి వస్తున్న వారికి ఇలాగా ఈ పత్రిక రాయమని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ ద్వారా యెహోవా భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ పత్రిక ఆ సంఘానికే కాదు, ఈ సంఘంలో మన నీకు నాకు మనందరికీ కూడా ఇది వర్తిస్తుంది. గనుక చదవాలి. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు కలవాడు చెప్పు సంగతులేవనగా. ఇక్కడ చాలా జాగ్రత్తగా పెడతాం. నువ్వు అనుకుంటున్నావేమో నీ క్రియలు నేను ఎరుగుతున్నావు. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకు ఉంది. నీ బ్రతుకులో నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడుతున్నాయి. కనబడలేదు కనుక సరే, సంపూర్ణత నీ బ్రతుకులో లేదు గనక ఈ సంపూర్ణత కావాలంటే నువ్వేం చేయాలి? ఈ పత్రిక ప్రకారంగా నువ్వు బ్రతకడానికి ఇష్టపడాలి.
ఈ మాటకు ప్రకారంగా నువ్వు బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? క్రైస్తవులుగా చెప్పుకోవడం గొప్పతనం కాదు. నీ క్రియ ఎదుటివాడిని నీ క్రైస్తవత్వాన్ని చాటగలగాలి. నీ ప్రవర్తన ఏంటో క్రైస్తవుడిగా నువ్వు గుర్తెరగాలి. నీ ఆలోచన ఏంటో, నీ యొక్క నడవడికలో క్రైస్తత్వం కనబడుతుందో లేదో చూసుకోవాలి. అందుకంటాడు నిన్ను నీవుగా పరిశోధించుకోవాలి. నిన్ను నీవుగా ఉపేక్షించుకున్నప్పుడు నీ స్థితి ఎత్తుతో నీకే కనబడద్ది. పై మీదకు చూసి నేను భక్తి కలిగి ఉన్నానులే, నేను భక్తి పొరురాలని చెప్పుకోవడము నిన్ను నీవుగా మోసం చేసుకోవడమే. అందుకే ప్రభు అంటాడు, నీవు బ్రతికున్నావన్న మాటే కానీ మృతుడవే. నీ క్రియలు నీ దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడడం లేదు. గనుక ఇక్కడ నుంచి చాలా జాగ్రత్త వినవు. జాగ్రత్త కలిగి జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచము. ఉన్న కాలములను నువ్వు బలంగా ఉండడానికి ఇష్టపడు. ప్రభువులో ప్రయాసపడు. ఆదివారం వచ్చి కనబడితే సార్లే, శుక్రవారం వస్తే సార్లే అనుకుంటున్నామేమో. ఏమండి, ప్రతి దినము నిన్ను నీవు పరిశోధించుకోవాలి. నిన్ను నీవుగా పరిశోధించుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, మనకు తెలిసిన విషయమే. ఒక ఆమెకి 10 నాణ్యాలు ఉన్నాయట. ఈ 10 నాణ్యాలు ఒక డబ్బాలో పెట్టుకొని పదిలపరుచుకొని రోజు అవి లెక్కేస్తూ ఉండేదట. రోజు లెక్కించుకునేదట. 10 నాణ్యాలు ఉంటే తెలుసు కదా, ఆ బాక్స్లో పెట్టింది తెలుసు కదా, భద్రపరుచుకుందో తెలుసు కదా. అంటే ఆమె దగ్గర ఉన్నదాన్ని పదే పదే పరిశోధించుకోవడానికి ఇష్టపడి ప్రతిరోజు లెక్కేసుకొని అమ్మయ్య ఉన్నాయిలని చెప్పి తృప్తి పడేదట. అది లోకం. నీలో ఉన్న ఆత్మీయత ప్రతిదినము పరిశోధించుకుని అమ్మయ్య దేవునికి నమ్మకంగా ఉన్నానులే అనుకుంటున్నాను, ఉన్నట్టుగా ఉన్నానులే అనుకుంటూ నిన్ను నీవుగా మోసం చేసుకున్నావు. ఆలోచించాలి. ఇది ఆలోచించే సమయము, దేవునికి చేరువుగా వచ్చే సమయము. ఉన్నానులే దేవునికి చేరువుగా, ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నానులే, ఉన్నట్టుగా బ్రతుకుతున్నానులే. ఉన్నట్టుగా బ్రతకడం కాదు, ఉన్నావా లేదా ఖచ్చితం కావాలి దేవునికి. ఉంటే చల్లగానైనా ఉండు, లేకుంటే వెచ్చగానైనా ఉండు. నులివెచ్చన జీవితం బ్రతుకుతున్నావేమో, నులివెచ్చన జీవితం కలిగి ఉన్నావు. ఉన్నట్టుగా ఉన్నానులే, నాకన్నా భక్తి పరులు లేదులే, నేను పాట పాడితే దేవదూతలు ఆలకిస్తాయి, దేవదూతలు ఆలకించి ఆ నుంచి తొలసివేయబడ్డాడు లూసిఫరు, అపవాది. వాడు ఇప్పుడు నిన్ను మోసం చేస్తున్నాడు కొన్ని సందర్భాల్లో. ఇంతకన్నా భక్తి, నీ భక్తి ఏంటో నీకు తెలియదేమో కానీ నాకు తెలుసు. నిన్ను పరిశోధిస్తూ నిన్ను వాడు శోధిస్తూ ఉంటాడు, నిన్ను బలపరుస్తూ ఉంటాడు లోకంలో శారీరకంగా. నీ భక్తి చాలా గొప్పదిలే, నీ భక్తి చాలా గొప్పది అన్నట్టుగా. ప్రియమైన వాళ్ళారా, నిన్ను నీవుగా దేవుని పాదాల దగ్గర ఒదిగి ఉంటూ దేవుని కనికరాన్ని పొందే సమయాన్ని ఈ కృపకాలము దేవుడు మనకు ప్రసాదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ స్థితి కలుగున్నావో ఆలోచించాలి. నీవు జీవిస్తున్నావన్న మాట ఉంది. భౌతికంగా బ్రతికున్నావు, ఆత్మీయంగా ఎప్పుడో చచ్చావు నువ్వు. నీలో ఆత్మీయ జీవితాలు ఏవి పనికిరావు. మొత్తం నీ బ్రతుకంతా వ్యర్థమైపోయింది. ప్రభువే ప్రకటన చేస్తున్నాడు. జీవించున్నావన్న మాట కానీ నువ్వు మృతుడవే. చావనయ్యున్న మిగిలిన వాటిని నాయన బలపరుచుకో. దేవుని స్తోత్రం. ఇక ఉన్న దినాలన్నా బలపరుచుకో. ప్రభువుని బలంగా ఉండడానికి ఇష్టపడు. ఇది సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ సమయంలో ఎంతమంది తానుగా పరిశీలించుకొని మోసపుచ్చి ఆత్మత్వం నుంచి దూరపరచబడి దేవుని పరిశుద్ధాత్మతో నింపబడడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈరోజు? మోసపుచ్చ ఆత్మ. దైవ సేవకులు అలాగే ఉన్నారు, విశ్వాసులు అలాగే ఉన్నారు, స్వార్థికులు అలాగే ఉన్నారు. దేవుని పేరు మోస్తున్న ప్రతి ఒక్కరు కూడా 99% అలాగే ఉన్నారు.
ఒక్కొక్క సేవకుడు నేను చెప్తే నేను ఈ నువ్వేది నీ మోకం చెప్పేది ఏంటి నువ్వు చెప్పేది? దేవుని నామాన్ని ఉచ్చరించకుండా ఎవడు కూడా బలవంతుడిగా ఉండలేడు. దేవుని స్తోత్రం. ఆయన నామము ఇప్పటి వరకు నిన్ను బ్రతికిస్తూ ఉంది, లోకములు చెల్లించి కృపను కలుగు చేస్తుంది. యేసయ్య నామము శక్తివంతమైంది. ఆ నామములో నీవుగా పరిశోధించుకున్నప్పుడు చావని మిగిలిన విషయాలు బలపరుచుకునే కృప నీకు కలుగుతుంది. గనుక ప్రేమిన వాళ్ళ చేతులు జోడిస్తూ ఉన్నాను. ఈ మాటలు మీకు కొంచెం బాధకరంగా కనబడొచ్చేమో, కానీ నిన్ను నీవుగా పరిశోధించుకుంటే ప్రభువులో బలవంతుడు అయి ఉంటావు, బలవంతురాలు అయి ఉంటావు. పరలోకముల నిత్యరాజ్యము యుగ యుగాలు జీవించి కృపను దేవుడు నీకు కలుగు చేస్తాడు. ఈ మాటల ద్వారా ప్రేమల వాళ్ళరా, ఇది కృపకాలము. నిన్ను నీవుగా పరిశోధించుకునే కాలం. దేవుడు నీకు ధన్యత కలుగు చేసిన కాలము. నువ్వు మృతుడవై ఉన్నా మృతులే మన జీవితాన్ని మరల తిరిగి బలపరుచుకుని దేవుని మాటలు. అందుకే ప్రభు అంటాడు కదా దానియేలు సొలొమోను ద్వారా, నా ద్వారా నీకు దీర్ఘాయువు కలుగును. దేని ద్వారా? దేవుని మాటల ద్వారా నీకు దీర్ఘాయువు కలుగుతుంది. ఆ మాటలు విని నీ బ్రతుకు మార్చుకొని నూతనపరచబడుకున్నప్పుడు నూతన యెరూషలేములో నిత్యరాజ్యములో యుగ యుగాలు జీవించి కృప దేవుడు మనకందరికి కలుగు చేస్తాడు. ప్రేమిని వాళ్ళరా, ఈరోజు ప్రతి మనిషి ఆశించేది ఆలోచించేది ఏంటి అంటే, దేవుని దగ్గరకు వచ్చేది ఎందుకు అంటే స్వార్థంగానే వస్తున్నాం. అయ్యా నాకు పరలోకం కావాలి, ఒకరోజు ఈ జీవితాన్ని విడిచిపెట్టాలి, నిత్యరాజ్యానికి నేను రావాలి, ఆ బ్రతుకు నాకు కావాలయ్యా అని హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు కనపడలేదు. స్వార్థం. నా భార్య బాగుంటే చాలు, నా భర్త బాగుంటే చాలు, నా బిడ్డలు బాగుంటే చాలు, నా కుటుంబం సమృద్ధిగా ఉంటే చాలు, పక్కన వాళ్ళు ఏమైపోయినా పర్లేదు. స్వార్థం. ఏ వ్యక్తి అయినా సరే అయ్యా ఒకరోజు నీ లోకాన్ని విడిచిపెట్టాలి, విడిచిపెట్టక మునిపే నీలో బలంగా ఉండే కృప దయచేయమని ఎంతమంది ప్రార్థించగలుగుతున్నారు? ఆ స్థితి దేవుడు నీలో కోరుకుంటూ ఉన్నాడు. ఇది నా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఏది న్యాయమైందో దేవుని సన్నిధిలో దాన్ని నువ్వు కోరుకున్నప్పుడు ఈ లోకంలో బ్రతకడానికి దేవుని గొప్ప కృప నీకు కలుగు చేస్తాడు. ఈ లోకంలో ఏమేమి కావాలో ఆయనకు నీకు తెలుసు, నీకేమి అవసరం ఆయనకి తెలుసు. నువ్వు అడగకముందే అవన్నీ ఇస్తాడు. ఎందుకు తెలుసా? నీవు ఆయన కొరకు బ్రతకడం ఆయనకి ఇష్టం గనక ఆయన కొరకు బ్రతికే ప్రతి వ్యక్తికి కావలసిన ప్రతి దానిని కలుగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రేమల బల్ల గుర్తెరగగలగాలి. ఈరోజు దేవుని కొరకు బ్రతకడానికి నేను మనిషిని చేశాడే కానీ స్వార్థంగా ఇష్టానుసారంగా బ్రతకడానికి దేవుడు నిన్ను తయారు చేయలేదు. ఆయన యొక్క సంకల్పము, ఆయన ఆలోచన ఏంటి తెలుసా? మనిషి ద్వారా దేవుడు మహిమపరచబడాలని, మనిషిగా చేసుకోవాలని ప్రేమపూర్వకంగా తన స్వహస్తాలతో తన రూపకల్పన, తన రూపంలో మనం చేసుకొని ఆయన జీవితాన్ని మనకు పంచి బ్రతకమని ఆజ్ఞ ఇచ్చాడు. బ్రతుకుతూ ఉన్నాము. నీవు ఎప్పుడైతే ఆయాస్కరంగా ఉంటావో నీ ఆయాస్కరమైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని విడిచిపెట్టలేదు. ఒకరోజు ఇక నువ్వు వ్యర్థుడివి, ఇక నువ్వు పనికిరావు నాకు అనుకున్నప్పుడు ఒక్కసారి పిలిచేసాడు అనుకో, ఇక లోకంలో నువ్వు ఉండలేవు. ఈ లోకంలో బహు కొద్ది కాలం ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు నీకు ఆయుష్ దినాలను పొడిగించడానికి దేవుడు ఇష్టపడతాడు. అందుకే అంటాడు, జీవిస్తున్నావన్న మాటే కానీ నువ్వు మృతుడవే. చదువునైనా నీ క్రియలు జీవించుచున్నావన్నా పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడడం లేదు. గనుక జాగరూకుడవై సావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. ఇక్కడ చాలా జాగ్రత్తగా విందాము. నువ్వు ఎలాగ ఉపదేశం పొందుతున్నావు? ఈరోజు ఎలాంటి ఉపదేశాలను పొందుతున్నావు? ఈరోజు మనుషుల పరిస్థితి ఎలాగో తెలుసా? ఏదో ఒకటి మందిరానికి పోయేస్తే చాలు, రోజేపాటు కూసేస్తే చాలు, టైం పాస్ కాదండి.
దేవుని మందిరానికి నువ్వెందుకు రావాలో తెలుసా? నువ్వు ఎలాగ బ్రతికితే పరలోకంలో దేవుడు కొనుపరిచిన కూర్చుంటావో ఆ మాట వినడానికి దేవుని మందిరానికి నువ్వు రావాలి. ఈరోజు ఏదో స్కూల్కి పోయి పిల్లకాయలు అటెండెన్స్ కోసం పోతుంటారు. కొంతమంది అటెండెన్స్ బట్టి పాస్ చేస్తుంటారు. పరలోకం వాడడానికి అటెండెన్స్ బట్టి పరలోకం ఇవ్వడు ప్రభు. నీ ప్రవర్తన బట్టి పరలోకం ఇస్తాడు. దేవుని స్తోత్రం. నీ ప్రవర్తన బట్టి పరలోకం నీకు కలుగుతుంది. కానీ ఏదో వచ్చానులే, ఏదో కూర్చున్నానులే, దైవ సేవకుడు కనపడ్డానులే, ఆయన నోరు ముయించేసానులే, దేని ద్వారా నువ్వు బలపరచుకోవాలనుకుంటున్నావు? చామనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుకోవడానికి ఇక్కడికి నువ్వు రావాలి. ఏదో నన్ను ఉద్ధరించడానికి ఇక్కడికి రమ్మని చెప్పట్లేదు. నువ్వు సంపాదించేది నా నీతిని బయటమని నేను చెప్పట్లేదు. ప్రియమైన వలన మీ బ్రతుకు మారి నూతనపరచబడి మిమ్మల్ని ప్రభువుకు అప్పగించడానికి ఈ ప్రయాస గుర్తెరగగలిగితే, ప్రియమైన వలన ఈ సమయంలో ఎందుకు నువ్వు ఆరాధించాలంటే, ఆరాధనకి యోగ్యుడైన దేవుడు నీ ఆర్త ధ్వనిని, నీ మనసు మారి నూతనపరచబడే స్థితిని దేవుడిని కలిగి చేయడానికే ఈ దినాన్ని నీకు ఇచ్చాడు దేవుడు. గుర్తెరగగలిగితే మన మీద పెద్ద భక్తి పరులమనో ప్రార్థన పరులమని కాదు, ప్రభు యొక్క మహావాత్సల్యత మన మీద ఉంది కనుక ఈ దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుని బట్టి నువ్వు గర్వించక బతికి ఉంటూ నీ జీవిత విధానము దేవునికి ఆయాసకరంగా ఉందా, ప్రేమ కలిగించేదిగా ఉందా, నమ్మకంగా ఉందా, అది గుర్తించుకోవడానికి దేవుని మాటల ద్వారా నీ బ్రతికేంటో బయలుపరచబడుతుంది. కాబట్టి ఈ మాటలు నాకు కాదులే అని అనుకోవడానికి వీలు కుదరదు. ఈ మాటలు నీ కొరకే. నీ బ్రతుకు వారి నూతనపరచుకోవాలంటే దేవుని మాటలు నువ్వు జాగ్రత్తగా భయభక్తులు కలిగి వినాలి. అందుకంటాడు చూడనైనా, నీవేలాగు ఉపదేశం పొందుతువో, మీరు జాగ్రత్తగా వినాలి. ఎలాగిన్నా ఉపదేశము, ఎలాగ ఉపదేశం పొందుతువో, ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకో. దానిని గైకొనుచు మారు మనసు పొందు. ఎక్కడే ఉంచిన ఆయన ఇది జాగ్రత్తగా వినాలి. మొదట ఎలాగా దేవుని యొక్క మాట విని ఏమిటి ఎలాంటి ఉపదేశము పొంది దేవుని బిడ్డగా మారావో, ఆ మొదటి క్రియల్లో ఉన్న ఆ పరుగు, మొదటున్న నీ పరుగు తుదికొచ్చేటప్పటికి పరుగు చల్లారిపోయింది గనుక ఆ మొదటి పరుగులో నువ్వు ఉన్నప్పుడు ప్రతిఫలాన్ని తప్పకుండా నువ్వు పొందానికి అంటాడు. నువ్వు ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకో. ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకో. ప్రయాసపడాలి ప్రభువును పొందాలంటే. ఎందుకో తెలుసా? నీ శరీర దౌర్బల్యం అలాంటిది. నీ శరీర దౌర్బల్యం అలాంటిది. మత్తుని కలుగు చేస్తాడు వాడు. నువ్వేంటో పరిశోధించుకునే సమయంలో ఆ ప్రతిఫలం పొందే సమయాన్ని నీ నుంచి దూరం చేయడానికి వాడు ఇష్టపడతాడు. వాడికి ఇది అనుకూలమైన సమయం, నేను దొంగిలించే సమయం. నువ్వు గుర్తెరగాలి. ఏదో ఒక మత్తు నీ మీద కలుగు చేస్తాడు. పగటి పూట మధ్యాహ్నం పూట కూడా మనవాళ్ళు వాళ్ళకు అనుకుని తూగుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళల్లో ఒక భయం అనేది లేకపోవటం వల్ల ఈ మాటలు నా మనసును మారుస్తాయి, ఈ మాటలు నా బ్రతుకును మారుస్తాయి అన్న ఆలోచన కలిగి ఉండాలి. అది లేకపోవటం వల్ల మనుషులు వ్యర్థులైపోతూ ఉన్నారు. ఎలాగ ఉపదేశం పొందితివో, ఎలాగ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడలా జాగ్రత్త కలిగిన వాడిగా ఉండకపోతే ఏమవుతుందో జరుగుతాం. దొంగ వచ్చి నీ ఇంట్లో ఆస్తులు దొంగిలిస్తాడు. ఏమండి? దొంగ వచ్చి నీ ఇంట్లో ఆస్తులు దొంగిలిస్తాడు. ఈయనంటాడు, ప్రభు అంటాడు, నేను దొంగ వలె వస్తాను. చదువయ్యా, ఏ గడియ నీ మీదకి వస్తానో తెలీదు. నీ ఇంట్లో దొంగ అయితే నీ ఇంట్లో సామాన్ల మీదకి వస్తాడు. నేను మటుకు నీ మీదకే వస్తాను. ఎందుకో తెలుసా? వాడు నిన్ను దొంగిలించాడు. నీవు నా సొత్తుమని తిరిగి కూడా వాడిని దొంగిలించాడు. ఎందుకో తెలుసా? నువ్వు వాడి చేతికి అప్పగించబడ్డావు.
కాబట్టి నువ్వు దొంగిలించబడ్డావు. నేను నీ మీదకి వస్తాను ఇప్పుడు. చదువు. అయితే తమ వస్త్రములను తామని వస్త్రములు అపవిత్రపరచుకొని కొందరు సాధ్యసులో ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమో ఎంత ధన్యత దేవుడు కలిగి చేస్తాడండి మనిషికి. ఎప్పుడు మందిరానికి వచ్చినప్పుడు కాదు, నీ మనసు మారి నూతన పరచబడ్డప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తెల్లని వస్త్రం అంటే బాగా సెలవు చేసుకొని ఏమండి మంచి ఏదో మందుల గింజలు వేసి తెల్ల బట్ట వేసుకొని రావడం కాదు. తెల్లని వస్త్రం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధత కలిగి, దేవుని స్తోత్రం, దేవుడిచ్చే పరిశుద్ధత కలిగి నీ బ్రతుకు నూతనపరచబడి ఏమిటి నీ బ్రతుకులో మచ్చ, డాగు, ముడత, కళంకం లేకుండా నువ్వు బ్రతికినప్పుడు ఆయన ఎక్కడైతే ఉంటావో అక్కడ నీ ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డ, ఏ స్థితి కలిగి ఉన్నావు? ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో దేవుని మందిరానికి రావడం గొప్పతనం కాదు, కానీ నీకు రూపాన్ని ఇచ్చిన దేవుడు, నీకు బ్రతుకునిచ్చిన నీ తండ్రి దేవుడు సంతోషించడానికి ఇక్కడికి నువ్వు రావాలి. ఆయన ఎప్పుడైతే సంతోషిస్తాడో నీకు సమాధానమును, సమృద్ధిని, దీర్ఘాయువుని కలుగు చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన సంతోషిస్తే చాలు నీ ద్వారా. ఆయనకి ఇచ్చేది ఒకటే, ఏంటి? సంతోషం. ఆయన 3 రకాలైన ఆశీర్వాదం నీకు ఇస్తాడు. సమాధానము, సమృద్ధి, దీర్ఘాయువుని నీకు కలుగు చేస్తాడు. యుగాలు దేవునితో కూడా నివసించే కృప దేవుణ్ణి కలుగు చేస్తాడు. చేతులు జోడిస్తూ ఉన్నారు. ఇది పరిశోధించుకోవడానికి దేవుడిచ్చిన సమయం గుర్తెరగగలగాలి. నినివిగా పరిశోధించుకునే సమయం ఇది. నినివిగా నేను భక్తి పరురాలని చెప్పేసి బ్రహ్మంలో బ్రతుకుతున్నావేమో, నువ్వు మృతుడివని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది నాన్న, నీవు మృతుడివే, జీవించుచున్న వాళ్ళ పేరు మట్టుకుంది నీ బ్రతుకులో. నా ఎదురుగా నీ జీవితం ఏంటి? కొట్టివేయబడింది. కాబట్టి మృతులమని నీ బ్రతుకు, చావనై ఉన్న నీ బ్రతుకుని మరలా బలపరచడం కావాలంటే నువ్వు పరిశోధించుకొని నా దగ్గరకు వస్తే నువ్వు తిరిగి మిగిలి ఉన్న ఆ కార్యముల ద్వారా నువ్వు బలపరచబడి నిత్యరాజ్యంలో చేరే కృప దేవుణ్ణి కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఒక చిన్న మాట చెప్తున్నాను. ఈ మిగిలిన వాటిని బలపరచుకోమంటే ఒక చిన్న మాట గుర్తుకొచ్చింది. అక్కడెక్కడ ద్వార ప్రాంతంలో పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంది. ఒక చిన్న బిడ్డలో ఆ బిడ్డ మమ్మీ నేను కూడా మీటింగ్కి వెళ్ళాలి అంటే, నాయన అంత దూరం ఎక్కడ వెళ్తావులంటే, అందరూ పోతున్నా నేను కూడా వెళ్తానని చెప్పిన తర్వాత తల్లి కొన్ని రొట్టెలు చేసి అబ్బాయి చేతికిచ్చి, నాయన నువ్వు ఆకలేసినప్పుడు ఎక్కడైనా మనుషులు సంచారం లేని స్థలంలో ఇవి భోంచేయమని చెప్పాడంట. వెళ్తూ ఉంటే ఆకలేస్తున్న చిన్నోడికి, ఎక్కడైనా చేస్తే రొట్టెలు తినాలి, ఆకలి తగ్గించుకుంటే కొంచెం ఆయాసం తగ్గుతుంది, నడిచిపోవచ్చు అని చెప్పేసి నలుపక్కలు చూసి ఏ పక్క చూసినా నడిచి వెళుతూ ఉన్నారు మీటింగ్కి. కొంచెం దూర ప్రాంతం వెళ్ళేటప్పటికీ ఒక చిన్న చిన్న కొట్లో కొండల్లా కనపడ్డాయి. ఒక ప్రక్కన చాటుగా నిలబడుకొని చూశాడు. ఎవరు కనపడలేదు. అమ్మ చెప్పినట్లుగా ఇక్కడ తింటే బాగుంటుందని చెప్పేసి ఆ మూటిప్పాడు. ఒక రొట్టె ఇడిచి నోట్లో పెట్టుకుపోయేటప్పటికి ఒక పెద్ద ఆయన ఆ యవనస్తుడి దగ్గరికి వచ్చి, బాబు ఆకలేస్తుంది అన్నట్ట. అమ్మ మాట గుర్తుకొచ్చింది. ఎవరికి పెట్టి బాబు, నీకు చాలని చెప్పింది కదా. అమ్మ మాట గుర్తుకొచ్చి నలుప్రక్కలు తిరుగుతూ ఉంటే ఏ ప్రక్కకు వచ్చినా ఆయన కనబడుతూ ఉన్నాడు. కొంగుబొట్టు అడుగుతూ ఉంటే ఇక్కడ తప్పించుకొని నీకు వీలు లేకుండా ఆ ఇడిచిన సగం రొట్టె చేతికి ఇచ్చాడు.
సగం రొట్టె చేతికి ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయాడు ఆయన. ఈ చిన్నోడు భోంచేశాడు, మీటింగ్కి వెళ్ళాడు, వచ్చేసాడు. ఇది పెద్దోడైపోయాడు. అంటే మానవునికి తగ్గ కొన్ని కార్యక్రమం ప్రకారంగా వీడు మందిరానికి వెళుతూ క్రైస్తవుడిగా ఉంటూ ఏమంటే పాటలు పాడతాడు, వాక్యం చదువుతాడు, అన్నీ బాగానే ఉన్నాయి. అందరికీ గొప్ప క్రైస్తవులా కనబడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఏమయ్యా, గొప్ప క్రైస్తవులాగానే ఉన్నాడు. దేవుని మందిరంలో అన్నీ చేస్తున్నట్టుగా కనబడుతున్నాడు. బాగున్నాడు పిల్లోడు, మంచి శ్రద్ధ కలిగి ఉన్నాడు, దేవుని భయభక్తులు ఉన్నాయి, దేవుడు అంటే మంచి భయము, దైవసేవకుడు అంటే భయము అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ముదిమి వచ్చేసింది. ముదిమి కాలంలో దేవుని పిలుపు వచ్చింది. పిలుపు మేరకు పరలోకం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. తీర్పు జనంగా వీడు చేసిన అతిక్రమాలను గుర్తు చేసి కొన్ని వాడు బ్రతుకులో కొద్దిగా వాడి చేతిలో అన్నాడు కదా ఇక్కడ, మిగులునయ్యన్న వాటిని బలపరుచుకోమని. మిగిలిన వాటిని బలపరుచుకున్నాడేమో. ఈ మాట గుర్తుకొచ్చింది నాకు. ఒక గదిలో పెట్టారు, గదికి తాళం వేశారు, కొన్ని సర్పాలు వదిలారు దాని లోపల. సర్పాలు వచ్చి వాడిని కాటు వేయిపోతుంటే పెద్దగా అరుస్తూ ఉన్నాడు. గడ్డంగా చేతియమ్మా, పెద్దగా అరుస్తూ ఉన్నాడు. ఈ పని చేయడం గొప్పతనం కదా, దేవుని మాట వినడం గొప్పతనం. ఆడు పెద్దగా అరుస్తూ ఉంటే ఒకనాడు ఇడిచి ఇచ్చిన ఆ రొట్టె ముక్క వచ్చిందంటే ఇట్లాగా. ఆ రొట్టె ముక్క వచ్చి పాము అలాగ కాటు వేయిపోతుంటే ఈ రొట్టె ముక్క ఆపుతూ ఉందంట. ప్రతి పాము కాటు దగ్గరకు వచ్చి రొట్టె ముక్క ఆపుతూ ఉందంట. అప్పుడు అనుకున్నాడట, అమ్మ మాట విని నేను పాడైపోయాను, ఈరోజు లోకస్తుల మాట విని నేను పాడైపోయాను. దేవుని మాట వినగలిగుంటే, నా దగ్గరకు వచ్చిన వాడెవడో, నాతో మాట్లాడిన వాడెవడో నేను గుర్తెరిగి ఉంటే నా బ్రతుకు అపాయకరమైన స్థితిలో నుంచి రాకుండా నేను భద్రపరచబడి ఉండేవాడిని. ఆ రోజు నన్ను అడిగిన వాడు, దేవుడా, నా ప్రభు నన్ను అడిగింది, నేను రొట్టె ఇవ్వకుండా ఆ రొట్టె మొత్తం ఇచ్చేస్తుంటే నా బ్రతుకు ఎలాంటి ఆపద కలిగేది కాదు కదా అన్న ఆలోచన ఆ బిడ్డకు కలిగింది. కానీ భయపడుతూ ఉన్నాడు. భయముతో కలవరపడిపోతూ ఉంటే ఆ పాములు ఎలా కాటు వేయబోతుంటే ఆ ప్రతి పాము కాటుని ఆపడానికి రొట్టె ముక్క ఇలాగొచ్చి ఆపుతూ ఉందట. కానీ ఒక పక్క భయమే, భయపడుతూ బ్రతుకుతూ ఉన్నాడు. కారణం, చిన్న అతిక్రమమే తన జీవితాన్ని భయభ్రాంతి కలుగు చేస్తుంది. ఆ బ్రతుకు నీ జీవితంలో రాకుండా తప్పించబడాలంటే దేవుని మాటలు నీ బ్రతుకుని ఆపగలగాలి. నీ ఆపద నుంచి ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే దేవుని మాటలు నీకు నాకు అవసరమైనాయి. నీ బ్రతుకులో కలవరపడకుండా, కలతలు రాకుండా క్షేమము నీకు కావాలంటే దేవుని మాటలు నీకు అవసరమైనాయి. ఏదో వింటున్నాములే, ఏదో చేస్తున్నాములే, ఇంతకన్నానా వస్తే చాలే, పాస్టర్ గారు కనపడితే చాలే. పాస్టర్ గారు కనపడడం కాదండి, ప్రభువుకి నీ నీతి కనపడాలి. నీ ప్రవర్తన నీ ప్రభువుకి కనపడ్డప్పుడే నీవు భద్రపరచబడతావు. చేతులు జోడించి చెప్తున్నా, ప్రీతివుని బిడ్డ, ఏ స్థితి కలిగి ఉన్నావు? దేవుని మందిరానికి వచ్చింది ఎందుకంటే భయముతో దేవుని మాటలు విని నీ భయాన్ని తొలగించుకొని ధైర్యముతో దేవుణ్ణి ఎదుర్కొనే కృప కావాలి. దేవుని రాకడ సమయంలో ప్రతి ఒక్కరూ ధైర్యముతో దేవుని ఎదుర్కోవాలంటే ఏమండి, పాపం నుంచి విడిపించబడి ప్రభు వలె రూపాంతరం చెంది ప్రభు కొరకు నిరీక్షించే బిడ్డగా నువ్వు ఉండాలి. లేదా ఏమవుతుందో నీ బ్రతుకు ఒకసారి చూద్దాం. చిన్న మాట చెప్తాను. అదే 2వ వాక్యము, 2వ అధ్యాయము 24వ వాక్యాన్ని చూద్దాం. ఈ చిన్న మాట చెప్పి సమయాన్ని ముగిస్తాను. అయితే తొలితైరులో కడమవారైన మీతో 24వ వాక్యం, 2వ అధ్యాయం 24వ వాక్యం. ఏం చెప్తున్నాయ్యా?
2:24 అంటే ఏం చదువుతున్నావు? అయితే తుయతైరు అనగా ఈ బోధన అంగీకరింపక ఏం చదువుతున్నావు అయ్యా? సాతాను యొక్క మనసుడు వస్తుంచుడు అనగా ఈ బోధను అంగీకరింపక, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఈ బోధన అంగీకరించక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా నీ పైన మరి ఏ భారమును పెట్టను, నేను వచ్చే వరకు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకో. ఏం కలిగి దేవుణ్ణి నమ్ముకున్నావు? ఏం కలిగి పట్టుకున్నావు దేవుణ్ణి? ఏం కలిగి దేవుని దగ్గరకు వచ్చావు? ఏ ధైర్యంతో దేవుణ్ణి నమ్ముకున్నావో నీకు కలిగిన దాన్ని జాగ్రత్తగా పట్టుకుని నీ మీద భారం ఏం పెట్టను. నీ భారాన్ని నువ్వు తొలగించుకొని నా దగ్గరికి రావాలి. నీ మత్తు తొలగించుకొని నా దగ్గరికి రావాలి. లోకపరమైన మత్తుతో బతుకుతున్నావేమో, నాకన్నా ధనం ఉంది, బలం ఉంది, అది ఉంది, ఇది ఉంది అనుకుంటూ బ్రతుకుతున్నావేమో. వాటి ద్వారా నువ్వు నాశనం అయిపోతావే కానీ నువ్వు రక్షింపబడవు. కాబట్టి నీ మీద భారం ఏం మాపను. గనుక నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొను. నేను నా తండ్రి వలన అధికారము పొంది, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు చేయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవాడికి జనుల మీద అధికారం ఇచ్చాడు. వీళ్ళెవరి మీద? జనుల మీద అధికారం ఇస్తానన్నాడు. నేనైతే ఒక మాట చెప్పనా, జనుల మీద అధికారమే కాదు కానీ తనకు ప్రియులని, ఈ మాట వినాలి, తనకు ప్రియులైన తన బిడ్డలకు ఒక ఆధిపత్యాన్ని ఇచ్చి దేవదూతలకి తీర్పు చేసే స్థితిని తన బిడ్డకు కలిగి చేస్తాడంట. దేవుని స్తోత్రం. చూడండి ఎంత ధన్యతిస్తాడు. తండ్రి మాటకు లోబడ్డవాడు తండ్రి తర్వాత తన సింహాసనం మీద కూర్చుంటాడు. న్యాయపేట మీద కూర్చొని న్యాయ నిర్ణేతగా చేసే కృప తన బిడ్డైనా నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడో తెలుసా? మిగిలిన వాటిని వాటి ద్వారా నువ్వు చావక మిగిలిన వాటిని బలపరుచుకుని ప్రభు కొరకు ఉన్న కాలంలో నమ్మకంగా బ్రతికితే ఆ నమ్మకాన్ని బట్టి పరలోకంలో ఏమండి న్యాయపేట మీద కూర్చున్న ప్రభుతో కూడా సహవాసము చేస్తూ నివాసము చేస్తూ నీకంటూ ఆధిపత్యాన్ని ఇచ్చి మనుషుల మీద అధికారిగా నియమించడానికి ఇష్టపడతాడట. చూడండి ఎంత గొప్పతనమో. మనిషి మీద దేవునికున్న ప్రేమ నీ భర్తకో, నీ భార్యకో, నీ బిడ్డలకో లేని ప్రేమ నా ప్రభువుకి నీ మీద ఉంది. అది గుర్తెనగా కలగాలి. చూడనైనా అతడు ఇనుప దండముతో వారిని ఏలును వారు కుమ్మర వారి పాత్రల వలె పగులు కొట్టబడి మరియు అతనికి వేకువ చుక్కనిచ్చెదను. సంగములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని స్తోత్రం. ప్రేమిన వల్ల చేతులు జోడించి నీ హృదయపూర్వక వందనాలు పెడుతున్నాను. నువ్వు అనుకున్నావా, నువ్వు మోసం చేసుకున్నావు, ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీవుగా మోసపోతున్నావు, జ్ఞాపకం చేసుకో. మిగిలిన ఉన్న వాటిని బలపరుచుకోవడానికి దేవుని సన్నిధికి నువ్వు వచ్చి ఆ మాటల ద్వారా నీ బ్రతుకు బదలుపరుచుకొని దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉంటే ఉన్న జీవితాన్ని దేవునికి ప్రేమను చూపించగలుగుతుంది. ఆయన ప్రేమను నువ్వు కొనసాగిపోతూ బట్టి జనుల మీద అధికారము ఆధిపత్యాన్ని నీకు ఇచ్చి ఏంటి ఆ న్యాయపీఠం మీద ఉన్న దేవాతి దేవుడు నీకున్న న్యాయపీఠాన్ని వేసి వారి మీద తీర్పునిగా నేను నిలబెట్టడానికి ఇష్టపడతాడు. దేవునికి తన కుమారుడైన నీ మీద ఎంత గొప్ప ప్రేమతో ఒకసారి బోధించాను. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నీవు జీవిస్తున్నావన్న మాట ఇక్కడ నువ్వు మృతుడివే. గనుక చావనైన వాటిని బలపరుచుకుంటూ నీ బ్రతుకును బలపరుచుకుంటూ నా కొరకు నిరీక్షణ కలిగి ఉంటే నీవు ఎట్టి స్థితిలో ఉన్నా అట్టి స్థితుల నుంచి నిన్ను విడిపించి నీకు రూపాంతరము కలుగు చేసి నిత్యరాజ్యములు యుగయుగాలు నాతో కూడా నివసించే కృప దేవుని కలుగు చేస్తానని మాట్లాడుతున్నాడు. ఇది పరిశోధించుకునే సమయం అని గుర్తెరగాలి.
ఏ సమయంలో వాడిని నిన్ను గిల్లి వేస్తాడో లేదా, ఇంచి పక్కన పడవేస్తాడు, లేదా నీ ఆయాసకరమైన జీవితాన్ని బట్టి దేవుడు నీకు పిల్లలు వచ్చేమా, ఈ లోకం నుంచి నిన్ను పిలిచి వచ్చేమా. ఆ పిలుపు నీ బ్రతుకులేక రాకమునపి దేవుని ప్రేమలను కొనసాగిపోవరని ప్రభు పేట హెచ్చరిక చేస్తున్నాను. ఏ స్థితి కలిగి ఉన్నావు జ్ఞాపకం చేసుకో, ఎలాంటి పరిశోధనలు ఉన్నావు జ్ఞాపకం చేసుకో. ఏమిటి ప్రతిరోజు నీవుగా జ్ఞాపకం చేసుకొని నా పరిశుద్ధత ఏంటిది, నా ప్రభుత్వ నేను సహవాసం ఏంటిది, నా ప్రభుత్వ నాకున్న బాంధవ్యం ఏంటిది, నా ప్రభు ప్రేమలో నేను కొనసాగిపోతున్నానా, మనుషుల ప్రేమలో ముందుకు సాగుతున్నానా, ఏ ప్రేమ కలిగి నువ్వు బ్రతుకుతున్నా ఒకసారి జ్ఞాపకం చేసుకో. చేతులు జోడిస్తూ ఉన్నాను. నీ బ్రతుకు వారి నూతన పరచబడినట్లుగా నీ జీవిత విధానం మార్చుకో. ప్రభు ప్రేమని నీకు కలుగు చేసి నిత్య రాజ్యములు యుగయుగాల ప్రభుత్వం కూడా నివసించే కృప నీకును నాకు కలుగు చేయనుగాక. కనుమొద్దమా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఉండబడ్డ జీవితాన్ని మీలో బలపరచుకోవడానికి సహాయం చేయండి. మీ మాటలు ప్రభా మా జీవితానికి బలాన్ని చేకూర్చేవి కనుక మాలో మీకు ఆయాసకరమైన ప్రతి విషయాన్ని తొలగించుకొని మీ సన్నిధిలో ప్రభా మీకు ఇష్టలుగా జీవించే కృపదాయం చేయమని ఈ పరిశుద్ధమైన చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ, అయ్యా చావున ఈ మిగిలి ఉన్న కార్యాలను బలపరుచుకుంటూ మీ ప్రేమలో కొనసాగిపోతూ, అయ్యా మీ యొక్కనైనా ఆలోచన ప్రకారం ఆ జీవితాన్ని బలపరుచుకొని మీకు నమ్మకంగా జీవించే కృప మాకందరికీ కలుగు చేయమని, నిత్యరాజ్యములు యుగయుగాలు నీతో కూడా నివసించే కృప మాకు కలుగు చేస్తున్న వాగ్దానం చేసిన వాగ్దాన పూర్ణుడా, అట్టి జీవితాన్ని కలిగి ఉండకు మాకు ప్రయాస కలుగు చేసి ఆ ప్రయాసల ప్రతిఫలాన్ని పొందే కృప దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులుగా అప్పగించుకుంటూ రాలేని బిడ్డను కూడా దయతో క్షమించి వారిలో ఒక భయాన్ని కలుగు చేసి మీ సన్నిధికి నడిపించుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామాలు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారునికి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసమైన కాపుదల సకల పరిశుద్ధులను కూడిపించిన మనకు అందరికను, ఈ లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డకును వారి కుటుంబాలకును వారి బిడ్డలకును ఆయన కనికరము తోడుగా వచ్చి నిత్యరాజ్యములు యుగయుగాలు ఆయనతో కూడా నివసించి కృప మనకందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు.